పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరియర్ వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లో వేగం పెంచేసింది చిత్రబృందం. క్రిష్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమా జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇక ఇటీవలే చిత్రబృందం ఈరోజు ఉదయం 11:10 ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. అంతకుముందే ఈ యొక్క ట్రైలర్ను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చూసినట్లు కూడా సమాచారం. పక్కన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఉన్నాడు. ట్రైలర్ను వీరిద్దరు కలిసి ఆసక్తిగా చూశారు. తర్వాత పవన్ దర్శకుడు జ్యోతికృష్ణను కూడా ప్రశంసించినట్లు చిత్రబృందం ఓ వీడియో ద్వారా కూడా వెల్లడించింది. ఇక అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి. ఇక ఈ యొక్క పాన్ ఇండియా ప్రాజెక్ట్లో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ వంటి నటులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమా తొలి భాగం హరియర్ వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ యొక్క సినిమాలో మొదట దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించారు. అయితే కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇక మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ దయాకర్ రావు, ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్రబృందం ప్రమోషన్లో వేగం పెంచడంతో ఈరోజు ఉదయం 11:10 ఈ యొక్క ట్రైలర్ను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్లను కూడా విడుదల చేసింది. మరి ఈరోజు విడుదలయ్యే ఈ యొక్క ట్రైలర్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.